మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 90% మంది కళాకారులు దళిత సామాజిక వర్గం నుంచి ఉంటారు. అంతేందుకు ఇప్పుడు కేసీఆర్ సభలలో, రేవంత్ రెడ్డి సభలలో, లేకపోతే ఇంకో పార్టీ సభలలో చూసినా కూడా వీళ్ళే కళాకారుల రూపంలో ఉండి ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారు. వాస్తవానికి కూడా వాళ్ళ దగ్గర సాహిత్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం, అణిచివేతకు గురైనటువంటి నేపథ్యంలోంచే పాట పుట్టింది. ఆ రకంగా వాళ్ళకు ఉంది సహజంగా. అది ఉండాలి కూడా, మంచి పరిణామం. ఇక్కడ కేసీఆర్ గురించి అనేక పాటలు పాడుకున్నాం, లేదంటే ఇలా మళ్ళా రావాలి, ఈసారే రావాలి, ఆసారే రావాలని చెప్పి మన దళిత కళాకారులు చాలామంది పాటలు పాడుతూ ఉంటారు. సో నేను ఆ కళాకారులందరికీ కూడా ఈ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకోసం మళ్ళీ వాళ్ళు రావాలి, ఎందుకోసం వాళ్ళ ప్రభుత్వాలను పొగుడుతూ కోరుకుంటూ మనం పాటలు రాస్తూ ఉన్నాం, మన కవిత్వాలు రాస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పడ్డది. మన సొంత ప్రభుత్వం అనుకున్నాం. అంటే తెలంగాణ అస్తిత్వంతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి. ఇది స్లోగన్, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి దళిత బిడ్డలు కానీ, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి కొమ్మాలల్లో కోయిలమ్మల పాటలు పాడినటువంటి కళాకారులు కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాటల్ని పాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీ శ్రమనంతా దారపోసిన కళాకారులందరికీ కూడా ఈ వీడియో నేను అంకితం చేస్తాను.